రానున్న 2024 ఎన్నికలు ఒక సామాన్య కార్యకర్తకు ధనికుడికి మధ్య సాగుతున్న భీకర సమరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. పార్టీ నుండి ఎంతమంది వెళ్లిపోయినా పార్టీకి కలిగే నష్టం లేదని, అంతకు రెట్టింపు చేరికలు జరుగుతాయన్నారు. వైసీపీ ప్రజా సంక్షేమ పథకాలే మరోసారి విజయానికి బాటలు వేస్తాయంటున్న నెల్లూరు నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో మా కరెస్పాండెంట్ బాలరాజు ఫేస్ టు ఫేస్. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా నెల్లూరు నగర నియోజకవర్గ టికెట్ను ముస్లిం మైనార్టీకి కూడా కేటాయించింది. అయితే ముస్లిం మైనార్టీకి కేటాయించిన విషయం అయితే అందరికీ విదితమే. అయితే సామాన్య కార్యకర్తకు మా ఎమ్మెల్యే సీట్ను కేటాయించడం కూడా ఈ ముస్లిం వర్గాల్లో అన్నింటిలో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనకు సీట్ను కేటాయించినప్పటి నుంచి కూడా అత్యధికంగా ఆయన పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ సామాన్య కార్యకర్తకు ధనికుడికి మధ్య జరుగుతున్న ఓ యుద్ధంగా కూడా 2024 ఎన్నికలను ఆయన అభివర్ణిస్తూ కూడా ముందుకు సాగుతున్నారు. అయితే ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సామాన్య కార్యకర్తగా ఉన్న మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చింది. ఈ తరుణంలో ఎలాంటి వ్యూహాలతో మీరు ముందుకు పోదలుచుకున్నారు? నేను ఒక కార్పొరేటర్గా, తర్వాత డిప్యూటీ మేయర్గా ఈరోజు మన సిటీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జగనన్న ఒక నిజాయితీని గుర్తుపెట్టి ఒక కార్యకర్తను ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటే అది ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. అలాగే నేను జగనన్న చేసిన పథకాలు, అలాగే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి మీదే ముందుకు పోతున్నా. ప్రతి ఒక్క ఇంట్లో జగనన్న చేసిన నవరత్నాలు కానీ, అలాగే పథకాలు కానీ ప్రతి ఒక్క ఇంట్లో చేరున్నాయి. వాళ్ళకి లబ్ధి చేకూరిన వాళ్ళే మనకు ఓటేయమని అడుగుతున్నాం. తప్పకుండా వాళ్ళకి మంచి జరిగితేనే ఓటేయమని అడుగుతున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు. అయితే నగరానికి మీకు కేటాయించినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ శాతం మంది బయటకు వెళ్ళిపోతున్నారన్న వ్యూహాలు కూడా ఉన్నాయి. బయటకు కూడా వెళ్ళిపోతున్నారు. అది వాటన్నిటిని కూడా వెళ్ళిపోతున్న నాయకులందరినీ వెళ్ళిపోతున్నప్పటికీ మీ బలాన్ని పెంచుకునేదానికి మీరు ఎలాంటి వ్యూహాలను రచిస్తారు? ఈ పార్టీ ఇది కొంతమంది వస్తుంటారు, కొంతమంది పోతుంటారు. ఎంతోమంది మన పార్టీ మధ్యలో ఎంతోమంది చేరారు. ఒక్కరు పోతే 100 మంది చేరుతున్నారు. ఇక్కడ వాళ్ళు పోయారని ముస్లింలు టికెట్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారంటే దానికి నిదర్శనం ఏలే. ఇన్ని సంవత్సరాలు అందరూ ప్రతి ఒక్కరు ఓట్లు వేశారు. కుల మతాలకి అతీతంగా ఇక్కడ జగనన్న ప్రతి ఒక్కరు ఎస్టీ బీసీ మైనార్టీ అందరు నా వాళ్ళని ప్రతి ఒక్కరు ఆయన ఈక్వేషన్లు ప్రతి ఒక్కరికి సీట్లు ఇచ్చిపోతున్నారు. మనకి సీట్ రాలేదని వెళ్ళిపోతే వాళ్ళే తవ్వుకున్నట్టు గుంట. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. జగనన్న మళ్ళా సీఎం అవుతున్నారు. ప్రతి ఒక్కరు నెల్లూరు సిటీలో ఎక్కడ చూసినా నెల్లూరు జిల్లాలోనే 10కి 10 మేము గెలవబోతున్నాం. పాత ఇది లెక్క ప్రకారం ఎవ్వరు ఇక్కడ పోయేది నాయకులే పోతారు, కార్యకర్తలు ఎవ్వరు పోరు. ఒక్కరు పోతే 100 మంది చేరుతున్నారు. వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. అటుపక్క మంచి ధనవంతుడైనటువంటి నారాయణ ఉన్నారు, ఇటు సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి మీరున్నారు. రానున్న ఎన్నికల తరుణంలో మీరు ఎలా ఎదుర్కోగలరు? నా దగ్గర డబ్బు లేదు, మీ అందరికీ తెలుసు. అది దేవుడు ఒక జగనన్న రూపంలో నాకు ఒక సీట్ కేటాయించాడు. వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టుకున్నా పోయినసారి కూడా ఖర్చు పెట్టారు. అనిలన్న గెలిచారు, చూస్తున్నారు. ఇక్కడ నెల్లూరు సిటీ ప్రజలు చైతన్యవంతులు. డబ్బుని చేసి ఇక్కడ ఎవ్వరు ఇది చేయరు. మీరు చరిత్ర చూసుకోండి, ఎంతోమంది ఇక్కడ ధనికులు ఓడిపోయి ఉన్నారు, ఎంతోమంది సామాన్య కార్యకర్తలు గెలిచి ఉన్నారు. అలాగే ఈరోజు జగనన్న చేసిన పథకాల ద్వారా నేను ముందుకు పోతున్నా. ప్రతి ఒక్కరు నన్ను ఆస్వాదిస్తున్నారు. నాకు మంచి మెజార్టీతో గెలిపిస్తానని ఆశిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి అభివృద్ధి పథకాలు ఏమి లేవు, కేవలం సంక్షేమ పథకాలు తప్ప. నెల్లూరు నగరంలో అభివృద్ధి అంటే తాను చేసిన అభివృద్ధి, ఇటీవల కాలంలో వీళ్ళు చేసిన అభివృద్ధి అంతా తూతూ మాత్రమే అంటూ కూడా ఆయన ప్రతి దగ్గర కూడా జనాల్లో తీసుకెళ్తున్నారు. దాని మీద మీరేమంటారు? ఆయన ఏ అభివృద్ధి చేశాడో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. 4 సంవత్సరాలు కనబడకుండా లాస్ట్ సంవత్సరం వచ్చి ఆయన ఎలక్షన్లో నిలబడాలని ప్రతి ఒక్క అండర్ డ్రైనేజ్ అని ఒక హట్కో నిధులు అప్పు, అది కూడా వడ్డీతో సహా తీసుకువచ్చి ఒక నెల్లూరు ప్రజల మీద భారం మోపి అండర్ డ్రైనేజ్ తవ్వేసి ఎక్కడ చూసినా ఆ గుంటలు ఆ సంవత్సరం మొత్తం ఎలాగ బాధపడ్డారో, ఎంతమంది చేతులు కాళ్ళు ఇరుక్కున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. అది కూడా ఆయన చేసింది. దాంట్లో 670 కోట్ల రూపాయలు మన గవర్నమెంట్ కట్టింది. ఈరోజు మన కార్పొరేషన్ కట్టింది. ఆయన కట్టాల అప్పు తెచ్చి ఇక్కడ వేసేసి వెళ్ళిపోయింది. ఏ ఇంటికి ఒక్క కనెక్షన్ ఇలా ఆయన అండర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆయన అభివృద్ధి చేశాడు? 2 పార్కులు కట్టి అభివృద్ధి చేశారా? 32 పార్కులు కట్టారు నెల్లూరు సిటీలో. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు. ఈరోజు ఫ్లైఓవర్ చూస్తున్నారు మీరు, పెన్నా బ్యారేజీ, అలాగే 4వే మైపాడ్ గేట్ 4వే రోడ్స్, అలాగే జాఫర్ సాబ్ కాలువ రివిట్ వాల్, అలాగే పెన్నా రివిట్ వాల్, అలాగే ఇంకో బ్రిడ్జ్ 100 కోట్లతో ఇంకో బ్రిడ్జ్ కడుతున్నాం పెన్నా. ఏంటి అభివృద్ధి అంటే ఏంటి? ఆయన ప్రతి ఒక్క వీధిలో సిమెంట్ రోడ్లు. ఏం చేశాడు ఆయన అభివృద్ధి? ఆయన చెప్పుకుంటా నోరు ఉందని, డబ్బు ఉందని పబ్లిసిటీ ఇచ్చుకుంటా, ఒక ఎన్టీవీని పెట్టుకొని టీవీలో ఇచ్చుకుంటా నేను అభివృద్ధి పెడతా. ఏం చేశాడు ఆయన? ఒక్కరినైనా కరోనా కాలంలో ఒక్కరిని అయినా హాస్పిటల్లో ఫ్రీగా చూశాడా?
ఒక్క బిడ్డనైనా ఫ్రీగా చదివించాడా? ఎంతమంది బిడ్డలు చనిపోతున్నారా కాలేజీలలో, నారాయణ కాలేజీలలో? ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా ఎంతమంది చనిపోతుంది. ఒక్క దానికైనా ఆయన సమాధానం చెప్పాడు? ఇంతవరకు చనిపోయిన బిడ్డ అక్కడే ఆ ఊర్లోనే ఉన్నప్పుడు ఒక్కసారైనా పోయి ఆ బిడ్డ చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు చూశాడా? చెప్పుకుంటూ పోతాడు, ఏం డబ్బు ఉందని ప్రతి ఒక్కటి నేను చేసా అని టీవీల్లో యాడ్లు మొత్తం చేసుకుంటూ పోతున్నాడు. అంతే తప్ప చేసింది మీడియా మిత్రులు అందరికీ తెలుసు, జనాలకు తెలుసు. ఇక్కడ అయితే నారాయణ చేసిన అభివృద్ధి అంతా చూసుకున్నట్లయితే కేవలం ప్రగల్భాలు తప్ప ఆ నిజమైన అభివృద్ధి కాదండి. గతం అభివృద్ధి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప నారాయణ హయాంలో చేసిన అభివృద్ధి అంతా కూడా నెల్లూరు నగర ప్రజల్ని అప్పుల పాలు చేయడమే అంటూ కూడా నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిన తీరు, ప్రజల్లో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో విజయం కూడా తథ్యంగా జరగబోతుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.